రీసెంట్ గా ఇజ్రాయెల్ దేశం ఇరాన్ లోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసింది. ఈ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ అండ్ ఖతర్ దేశాల మధ్య ఉండటం వల్ల ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ ని ఈ రెండు దేశాలు సమానంగా పంచుకుంటాయి. సో ఇరాన్ లో ఉన్న గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ జరిగిన వెంటనే దీనికి కౌంటర్ గా ఇరాన్ పక్కనే ఉన్న ఖతర్ దేశం యొక్క గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసింది. ఈ గ్యాస్ ఫీల్డ్ నుండే ఇండియా దాదాపు 50% ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేయడం వల్ల ఇండియాలో గ్యాస్ షార్టేజ్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్యాస్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతేనే ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇప్పుడు ఏకంగా గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసే రిజర్వ్స్ మీదే ఇరాన్ అటాక్ చేసి బ్లాస్ట్ చేసింది. దీనివల్ల ప్రపంచ దేశాల కంటే ఇండియాయే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఇండియాకి కావాల్సిన మాక్సిమం ఎల్పీజీని ఖతర్ దేశమే సప్లై చేస్తుంది. అలాంటి దేశంలో ఉన్న గ్యాస్ ఫీల్డ్ ఇప్పుడు బ్లాస్ట్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? గ్యాస్ యొక్క ప్రైజెస్ ఇంకా దారుణంగా పెరుగుతాయా, లేక దేశంలో గ్యాసే లేకుండా పోతుందా? అసలు యుద్ధంలో పాల్గొనే దేశాలు ఎనర్జీ సోర్సెస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న చాలా చోట్ల గ్యాస్ ని కనుగొన్నారు. అయితే వాటన్నిటికంటే అతిపెద్ద గ్యాస్ రిజర్వ్ పర్షియన్ గల్ఫ్ లో ఉన్న సముద్రం కింద ఉంది. జియోగ్రఫికల్ గా చూస్తే ఈ గ్యాస్ రిజర్వ్ ఎగ్జాక్ట్ గా ఇరాన్ కి అలాగే ఖతర్ కి మధ్యలో ఉంటుంది. అందుకే ఈ గ్యాస్ ఫీల్డ్ ని ఈ రెండు దేశాలు పంచుకుని అక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేసుకుంటాయి. ఈ గ్యాస్ ఫీల్డ్ లో ఉన్న పై భాగాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. దీన్నే సౌత్ పార్స్ అంటారు. అలాగే కింద భాగాన్ని ఖతర్ కంట్రోల్ చేస్తుంది. దీన్ని నార్త్ డోమ్ అంటారు. సో ఇరాన్ దేశం ప్రొడ్యూస్ చేసే టోటల్ గ్యాస్ లో దాదాపు 70% గ్యాస్ ఈ సౌత్ పార్స్ లో ఉన్న గ్యాస్ ఫీల్డ్ నుండే వస్తుంది. అంటే ఇరాన్ దీని మీద ఎంత ఆధారపడిందో మీరే ఆలోచించండి. నెక్స్ట్ మనం ఖతర్ గురించి మాట్లాడితే వీళ్ళు నార్త్ డోమ్ నుండి గ్యాస్ ని తీసుకుని దాన్ని రాస్ లాఫెన్ అనే ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రాసెస్ చేసి అక్కడ ప్రొడ్యూస్ అయిన ఎల్పీజీని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తారు. ఈ ఎల్పీజీ ఎక్స్పోర్ట్స్ నుండే ఖతర్ దేశానికి దాదాపు 80% ఆదాయం వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఇరాన్ దేశం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసి ఆ రూట్ లో ట్రావెల్ అయ్యే షిప్స్ మీద అటాక్ చేసింది. దీనివల్ల కమర్షియల్ అండ్ కంటైనర్ షిప్స్ అన్ని కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కి రెండు వైపులా ఆగిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెరైన్ ట్రాఫిక్ కి సంబంధించిన లైవ్ డేటా. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న డాట్స్ కార్గో షిప్స్ ని ఇండికేట్ చేస్తే రెడ్ కలర్ లో ఉన్న డాట్స్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పీజీ గ్యాస్ ని క్యారీ చేసే ట్యాంకర్ షిప్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఒకసారి మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని జూమ్ చేసి చూస్తే ఈ పర్టికులర్ ప్లేస్ లో ప్రెజెంట్ ఏ షిప్ కూడా ట్రావెల్ చేయడం లేదు. దీనివల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో జనరల్ గా యుద్ధం జరిగినప్పుడు అవతలి దేశాన్ని భయపెట్టి లొంగిపోయేలా చేయడానికి కొన్ని దేశాలు అవతలి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కూడా ఎగ్జాక్ట్ గా అదే చేశాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఇరాన్ దేశం మీద ప్రెజర్ తీసుకురావాలని చెప్పి ఇరాన్ దేశానికి అత్యధికంగా ఆదాయాన్ని తీసుకొచ్చే గ్యాస్ రిజర్వ్స్ మీద 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఖతర్ గ్యాస్ రిజర్వ్స్ మీద అటాక్ చేసింది. ఇరాన్ మీద ప్రెషర్ తీసుకురావాలని వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ప్రపంచం మొత్తం మీద ప్రెషర్ తీసుకురావడానికి పక్కనే ఉన్న రాస్ లాఫెన్ అనే గ్యాస్ ఫెసిలిటీ మీద అటాక్ చేసి దాన్ని డ్యామేజ్ చేసింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి కావాల్సిన టోటల్ గ్యాస్ లో 20% గ్యాస్ ఖతర్ లో ఉన్న ఈ రాస్ లాఫెన్ ఫెసిలిటీ నుండే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఆ ఫెసిలిటీ మీద అటాక్ చేయడంతో ఇది ప్రపంచ దేశాలు అన్ని ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ అటాక్ వల్ల అత్యధికంగా లాస్ అయ్యేది అలాగే ప్రాబ్లం లో ఇరుక్కునేది ఇండియా మాత్రమే. ఎందుకంటే ఇండియా ప్రపంచ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే ఎల్పీజీలో దాదాపు 50% గ్యాస్ మనకి ఖతర్ నుండే వస్తుంది. అండ్ అది కూడా ఇప్పుడు బ్లాస్ట్ అయిన ఈ రాస్ లాఫెన్ అనే గ్యాస్ ఫీల్డ్ నుండే మనం ఎక్కువగా ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఎల్పీజీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ లో మాత్రమే ప్రాబ్లం ఉండేది. ఇండియాకి రావాల్సిన ఎల్పీజీ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో ఆగిపోవడం వల్ల మన దేశంలో కమర్షియల్ గ్యాస్ కి షార్టేజ్ క్రియేట్ అయ్యి మనం చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేశాక మళ్ళీ సప్లై చైన్ నార్మల్ అవుతుంది అనే హోప్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ఇరాన్ ఖతర్ లో ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ మీద కూడా అటాక్ చేసింది. దీనివల్ల ఖతర్ దేశంలో ఉన్న టోటల్ ఎల్పీజీ కెపాసిటీలో దాదాపు 17% డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ ని రిపేర్ చేయాలంటే దాదాపు 3 to 5 years టైం పడుతుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 50% కి పైగా పెరిగాయి. ఈ ప్రైస్ హైక్ వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి టైంలో లిమిటెడ్ గా ఉండే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లాంటి సోర్సెస్ ని నాశనం చేస్తే అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలని దెబ్బతీస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో ఇప్పటికీ చాలా దేశాలు ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఆధారపడి రన్ అవుతున్నాయి.
అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఒకప్పుడు జరిగే యుద్ధాలు పవర్ కోసమో లేక ల్యాండ్ కోసమో జరిగేవి. ఆ యుద్ధాల్లో మిలిటరీనే ఎక్కువగా టార్గెట్ చేసేవారు. అంటే అవతల దేశం యొక్క మిలిటరీని నాశనం చేసి యుద్ధంలో గెలిచేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు అలా లేవు. రీసెంట్ గా జరుగుతున్న యుద్ధాలు అన్ని మిలిటరీని టార్గెట్ చేసి కాకుండా ఎకానమీని టార్గెట్ చేసి జరుగుతున్నాయి. అందుకే యుద్ధంలో దిగిన ప్రతి దేశం కూడా శత్రు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రెజెంట్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న గ్యాస్ ఫీల్డ్స్ ని అటాక్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తుంటే ఇరాన్ కూడా సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఖతర్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద దెబ్బ కొడుతుంది. రీసెంట్ గా ఇరాన్ ఖతర్ మీద చేసిన అటాక్ వల్ల ఖతర్ దేశం ప్రతి సంవత్సరం $20 బిలియన్ ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ నష్టం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కాదు, నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతుంది. అయితే ఖతర్లో ఉన్న గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవడం వల్ల ఇండియా మాత్రమే ఎఫెక్ట్ అవుతుందా అంటే నో. ఇండియాతో పాటు చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా రష్యాకి అలాగే యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ వార్ వల్ల యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి కావలసిన ఎల్పీజీని రష్యా నుండి కాకుండా ఖతర్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పుడు ఖతర్ నుండి కూడా వాళ్ళకి గ్యాస్ రాకపోతే అప్పుడు యూరోపియన్ కంట్రీస్ చాలా నష్టపోతాయి. అయితే యుద్ధం వల్ల అన్ని దేశాలకి నష్టం మాత్రమే రాదు, కొన్ని దేశాలకి లాభం కూడా వస్తుంది. లైక్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ రష్యా. ఎలాగో చెప్తా చూడండి. ప్రపంచ దేశాలకి కావాల్సిన ఎల్పీజీ గ్యాస్ ని ఎక్కువగా ఖతర్ దేశమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఖతర్ తర్వాత ఈ 3 దేశాల దగ్గరే అత్యధికంగా ఎల్పీజీ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఖతర్లో ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ మీద దెబ్బ పడితే అది అమెరికాలో ఉన్న గ్యాస్ కి డిమాండ్ పెరిగేలా చేస్తుంది. దీనివల్ల అల్టిమేట్ గా అమెరికాకే ఎక్కువ లాభం చేకూరుతుంది. అంతేకాదు రీసెంట్ గా చైనా అండ్ ఇండియా అమెరికన్ గవర్నమెంట్ పెట్టే కండిషన్స్ కి కానీ ట్రంప్ వేసే టారిఫ్స్ ని కానీ లెక్క చేయడం లేదు. ఇలాంటి టైంలో ఈ 2 దేశాలని కంట్రోల్ చేయడానికి అమెరికాకి ఇది ఒక మంచి ఛాన్స్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో చైనా అండ్ ఇండియా టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాల యొక్క గ్యాస్ ఇంపోర్ట్స్ మీద గట్టి దెబ్బ పడింది. సో ఈ అవకాశాన్ని అమెరికా ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటుంది. ట్రంప్ ఎప్పుడూ కూడా అమెరికాని ఒక డామినెంట్ కంట్రీగా మార్చాలి, అలాగే డాలర్ వాల్యూని పెంచి ఏ దేశం యొక్క కరెన్సీ కూడా డాలర్ కి పోటీగా రాకూడదనుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధాలు జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వస్తే ఆయిల్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైస్ పెరిగినప్పుడు ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాయి. అలా ఖర్చు పెట్టాలంటే వాళ్ళందరికీ అమెరికన్ డాలర్స్ కావాలి. బికాస్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ అన్ని చాలా వరకు అమెరికన్ డాలర్స్ లోనే జరుగుతాయి. అప్పుడు అమెరికన్ డాలర్ కి డిమాండ్ పెరిగి అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరగడం వల్ల అమెరికాకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ అలాగే కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ కూడా లాభమే జరుగుతుంది. అర్థమైందా? అందుకే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ఎకానమీ స్లో అయిన ప్రతిసారి వాళ్ళు ఒక గేమ్ ప్లే చేసి అల్టిమేట్ గా వాళ్ళ దేశానికి లాభం కలిగేలా చూసుకుంటారు. కానీ దీనివల్ల చాలా దేశాలు నష్టపోతాయి. ముఖ్యంగా ఇంపోర్ట్స్ మీదే ఎక్కువగా ఆధారపడే దేశాలు ఎక్కువగా నష్టపోతాయి. దీనికి నేను మరొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గత కొన్ని రోజులుగా ఇండియన్ రూపీ యొక్క వాల్యూ చాలా దారుణంగా పడిపోతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి $1 = 93.6 రూపీస్కి చేరింది. ఇలా రూపాయి యొక్క వాల్యూ రోజు రోజుకి దిగజారిపోవడానికి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే అప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్స్ నుండి సంపాదించే డబ్బు కంటే ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులకే ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుంది. దీన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ మీదే ఎక్కువ డబ్బు స్పెండ్ చేయడం అన్నమాట. దీనివల్ల డాలర్ కి డిమాండ్ పెరిగి రూపీ యొక్క వాల్యూ పడిపోతుంది. మరోవైపు ఈ యుద్ధం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి వాళ్ళ డబ్బుని తీసేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసి అలా వచ్చిన డబ్బుని అమెరికన్ డాలర్స్ లోకి మార్చేస్తున్నారు. ఇలా మార్చడం వల్ల కూడా అమెరికన్ డాలర్ కి డిమాండ్ పెరిగి రూపాయి యొక్క వాల్యూ దారుణంగా పడిపోతుంది. ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వస్తాయో అప్పుడు డబ్బుని అమెరికన్ డాలర్స్ నుండి ఇండియన్ రూపీస్ లోకి మార్చి ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఇండియన్ రూపీకి డిమాండ్ పెరిగి దాని వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే దీనికి రివర్స్ జరుగుతుందో అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇండియన్ రూపీస్ నుండి డాలర్స్ లోకి మార్చేస్తారో అప్పుడు డాలర్ కి డిమాండ్ పెరిగి ఇండియన్ రూపీ యొక్క వాల్యూ ఇంకా పడిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, ఫారిన్ ఇన్వెస్టర్ సెల్లింగ్, ట్రేడ్ డెఫిసిట్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి గత కొన్ని రోజులుగా ఇండియన్ రూపీ యొక్క వాల్యూ దారుణంగా పడిపోయేలా చేశాయి. కానీ మరోవైపు ఈ యుద్ధాల వల్ల అమెరికన్ ఎకానమీ చాలా లాభపడుతుంది అండ్ డాలర్ కూడా రోజు రోజుకి స్ట్రాంగ్ గా మారుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఖతర్లో ఉన్న గ్యాస్ ఫెసిలిటీ డ్యామేజ్ అవడం వల్ల ఇండియాలో ఉన్న గ్యాస్ క్రైసిస్ తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది.
ఎందుకంటే ఇంతకు ముందు కేవలం గ్యాస్ సప్లైలో మాత్రమే మనకి ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు ప్రాబ్లం ప్రొడక్షన్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఖతర్ నుండి వచ్చే గ్యాస్ షార్టేజ్ ని ఇండియా ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఇంకా క్లియర్ గా తెలీదు. ప్రెసెంట్ ఇండియాకి మెయిన్ గా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రష్యా అండ్ ఇంకొకటి అమెరికా. ఆల్రెడీ మనం క్రూడ్ ఆయిల్ విషయంలో అమెరికాని లెక్క చేయకుండా మన టోటల్ ఇంపోర్ట్స్ లో 23% ఆయిల్ ని రష్యా నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ గ్యాస్ విషయంలో రష్యాని కాదని అమెరికా వైపు తిరిగినా అప్పుడు ప్రైసెస్ అనేవి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా నుండి గ్యాస్ ఇంపోర్ట్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ పెరిగి ఆ భారం మళ్ళీ మన మీద పడుతుంది. ఫైనల్ గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎల్పిజి విషయంలో ఇండియా తన ట్రేడ్ పార్ట్నర్ గా రష్యాని చూస్ చేసుకుంటుందా లేక అమెరికాని చూస్ చేసుకుంటుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని జియోపొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య signing off.